మీకు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయిందా? ట్రేడ్‌లో ఎంట్రీ కరెక్ట్‌గా తీసుకున్నారు. చార్ట్ పర్ఫెక్ట్‌గా ఉంది. కాన్ఫిడెన్స్‌తో బై చేశారు. కొంచెం మీకు ప్రాఫిట్ రాగానే హార్ట్ బీట్ పెరిగింది. మైండ్‌లో ఒక వాయిస్ స్టార్ట్ అయింది సెల్ చేయమని. సో, మీరు ప్రాఫిట్ చూస్తూ ఉన్నారు. సడెన్‌గా 1 లేదా 2 రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ అయింది అగెయిన్స్ట్ మీ ట్రెండ్. మీరు ఇమ్మీడియేట్‌గా సెల్ అనేది ఎగ్జిక్యూట్ చేశారు. మీరు సెల్ ఎగ్జిక్యూట్ చేసి స్క్రీన్ క్లోజ్ చేశారు. కొంచెం మీకు రిలీఫ్‌గా ఫీల్ అయ్యింది. సేఫ్‌గా బయటికి వచ్చారనిపించింది. కానీ అదే 10 మినిట్స్ తర్వాత మీరు మళ్ళీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే అదే స్టాక్ రాకెట్ లాగా వెళ్ళిపోతుంది. క్యాండిల్ మీద క్యాండిల్ గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ చేసుకుంటూ మీరు అనుకున్న ఒక ట్రెండ్ వైపే వెళ్తుంది. మీరు జస్ట్ స్క్రీన్‌ని చూసి షాక్‌లో ఉండిపోయారు. ఇదే నేను హోల్డ్ చేసింటే అనే రిగ్రెట్ స్టార్ట్ అవుతుంది. చెస్ట్‌లో పెయిన్ ఫీల్ అవుతుంది. ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి. మైండ్‌లో ఒకటే థాట్ నేనెందుకు ఇలా చేశాను? నాకే ఎందుకు ఇలా అవుతుంది ఎప్పుడు స్టాక్ మార్కెట్‌లో? మీరు ఇమ్మీడియేట్ మీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశారు. మీరు ఆప్షన్ ప్రీమియం ఏ ప్రైజ్‌కి కొన్నారో ఆ ప్రైజ్‌ని మీరు ఏ ప్రైజ్‌కి అమ్మినారు. ప్లస్ ఇప్పుడు ఏ ప్రైజ్‌లో వెళ్తుంది ఆ డిఫరెన్స్ ఏముందని తెలుసుకొని మీరు తీసుకున్న క్వాంటిటీతో దాన్ని మల్టిప్లై చేసి ఉన్న ప్రాఫిట్ అంటే మీరు ఎంత ప్రాఫిట్ లాస్ చేసుకున్నారనేది తెలిసి మరింతగా మీరు ఫీల్ అవుతున్నారు. ఇది ప్రతి ఒక్క ట్రేడర్‌కి జరిగే విషయమే. కానీ ఇది ర్యాండమ్ మిస్టేక్ కాదు. ఇది చాలా డేంజరస్ హాబిట్. ఇది సైలెంట్‌గా మీ ఒక ట్రేడింగ్ ఫ్యూచర్‌ని కంప్లీట్‌గా డెస్ట్రాయ్ చేస్తుంది. వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ సీక్రెట్. ఇవాళ ఈ ప్రాబ్లమ్‌ని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. మీరు గనక ఫస్ట్ టైం చూస్తుంటే ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ట్రేడర్స్ జర్నీ. 9th ఏప్రిల్ మనం లైవ్ ఎగ్జాంపుల్ చూసామంటే మార్కెట్‌లో ఇట్స్ వెరీ క్లియర్ అండ్ వెరీ సింపుల్. చాలామంది ట్రేడర్స్ ఎందుకు మిస్టేక్ చేస్తారంటే 10 ఏఎంకి మనకు ఒక లో ఫార్మ్ అయింది నిఫ్టీ. మనం చూస్తున్నది వచ్చి 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఇక్కడి నుంచి మీరు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటూ వచ్చారు. ఎగ్జాక్ట్‌లీ అరౌండ్ 12:30 ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. బ్రేక్‌ఔట్ ఇవ్వడం అంతే కాదు రిట్రేస్ కూడా చేసింది సక్సెస్‌ఫుల్‌గా. నెక్స్ట్ ఏంటి మీరు అనుకున్న ట్రెండ్ ఏంటి బాటమ్ సైడ్ ర్యాలీ చేస్తుందనేసి. సో మీరు ఏం చేశారు ఎంట్రీ తీసుకున్నారు. ఆప్షన్ ప్రీమియం 20 రూపీస్‌కి బై చేశారు. పర్టిక్యులర్ క్యాండిల్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకున్నారు. ఎగ్జాక్ట్‌గా మీరు అనుకున్నట్టుగానే బాటమ్ సైడ్ ర్యాలీ చేసుకుంటూ వెళ్తుంది. మీ ప్రీమియం ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ ఏమైంది ఎగ్జాక్ట్‌గా ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర రివర్సల్ అనేది కనిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్ అప్ సైడ్ మొమెంటమ్ చేస్తుంటే ఎక్కడో ఒక చిన్న మీకు ఫియర్ అయ్యి ఉన్న ప్రాఫిట్ కూడా మీరు ఎక్కడ లాస్ అయిపోతున్నారనేసి మీరేం చేస్తున్నారు ఎగ్జిట్ చేశారు. నౌ యూ ఫీలింగ్ కంఫర్టబుల్ యెస్ నేను ఎగ్జిట్ చేశాను ప్రాఫిట్ బుక్ చేశానని. కొంచెం తర్వాత మీరు ఇదే పర్టిక్యులర్ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే మార్కెట్ మీరు అనుకున్నట్టుగానే ట్రెండ్‌లో వెళ్ళింది. మరింత కిందికి వెళ్ళింది. ఎగ్జాక్ట్‌గా ఈరోజు లో 10 ఏఎంకి ఎక్కడ ఉండింది. ఆ లో దగ్గర వెళ్ళి మార్కెట్ ట్రేడ్ చేస్తుంది. సో, మీరు ఈ పర్టిక్యులర్ ట్రేడ్ ఆపర్చునిటీ మిస్ చేశారు. మీ ప్రీమియం ఆప్షన్ మీరు 40కి సెల్ చేశారంటే ఇప్పుడు అది 80లో ఉంది. మార్కెట్ ఇలా వెళ్ళదు, ఇలా వెళ్తుంది. సో, ట్రూత్ ఏంటంటే మార్కెట్ మీకు మనీ ఇవ్వడానికి రెడీగా ఉంది. కానీ మీరు రెడీగా ఉండరు. మార్కెట్ పేషెన్స్‌ని చెక్ చేస్తుంది. పేషెన్స్‌లో మీరు టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారంటే మీరు ట్రేడ్‌ని హోల్డ్ చేయలేరు. ఎందుకంటే మీకు లాస్‌కి భయం ఉండదు. ఏ ట్రేడర్‌కైనా లాస్ అంటే భయం ఉండదు. గుర్తుపెట్టుకోండి. లాస్ చూస్తే భయం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు స్టాప్ లాస్ యూజ్ చేసుకుంటూ బయట వచ్చేస్తారు. కానీ హోప్, గ్రీడ్‌తో లేదు ఇంకా దీని మీదైనా రివర్సల్ అవుతుంది. లేదు చూస్తరి అని ఉన్న స్టాప్ లాస్‌ని తీసి మరింతగా బాటమ్ సైడ్ వెళ్ళి కంప్లీట్ లో దగ్గర వెళ్ళి ఫండ్స్‌ని కూడా ఎరోడ్ అయ్యేంతగా స్టాప్ లాస్ హోల్డ్ చెయ్యరు. కానీ ప్రతి ఒక్క ట్రేడర్‌కి భయం ప్రాఫిట్ చూసి. ప్రాఫిట్ పోతుంది అని భయం ఉంటుంది కానీ స్టాప్ లాస్ చూసి భయం ఉండదు. 1:1 రిస్క్ రివార్డ్ రేషియో, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో, 1:3 రిస్క్ రివార్డ్ రేషియోని ప్లాన్ చేస్తారు కానీ 500, 600 రూపీస్ ఎక్కడైనా ప్రాఫిట్ కనిపిస్తుంటే ఒక్క రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతే ఇక్కడ మన సొల్యూషన్ ఎగ్జిట్. కానీ మనం స్టాప్ లాస్ ప్లాన్ చేసుకున్నాం 1000. ట్రేడ్‌కి ముందు మనం అనుకుంటాం 1000:1000 మన రిస్క్ రివార్డ్ రేషియో లేదంటే 1K లేదు 2K. 1K:3K అని ఉన్నప్పుడు ఇక్కడ 500, 600 అంటే మన ఈ 1:1 కన్నా కిందుంది. బిగినర్స్ అందరూ అనుకుంటుంటారు నేను లాస్ అవాయిడ్ చేస్తున్నా అనేసి. అసలు రియాలిటీ ఏంటంటే మీరు బిగ్ ప్రాఫిట్స్‌ని అవాయిడ్ చేస్తున్నారు. బిగ్ ప్రాఫిట్స్ ఇలాంటి ర్యాలీస్ టైం మనం అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ ఏ వెరీ గుడ్ థింగ్. ఇది స్పెసిఫికల్లీ మనం బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ లాంటి వాలటైల్ ఇండైసెస్ ట్రేడ్ చేసే వాళ్ళకి చాలా కామన్. ఆప్షన్ ప్రీమియం ఒక 20, 30 పాయింట్స్ జంప్ అవ్వగానే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఇది రివర్స్ అయితుందేమో అనేసి 30 పాయింట్స్ కూడా పోతాయి అనేసి వెంటనే బుక్ చేస్తున్నారు. నా 10+ ఇయర్స్ ఆఫ్ మార్కెట్ ఎక్స్పీరియన్స్‌లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అమెచ్యూర్స్ ప్రీమియమ్స్ ఫ్లక్చుయేషన్స్‌ని చూస్తున్నారు. ప్రొఫెషన్ చార్ట్‌ని చూస్తున్నారు.
మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చార్ట్‌లో ఉన్న లెవెల్స్‌ని చూస్తూ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఎగ్జిట్ అవ్వడం నేర్చుకోండి. మీ పీ&ఎల్ లిస్ట్‌ని చూడకండి. మీ ప్రాఫిట్ లాస్‌ని అబ్జర్వ్ చేయకండి. ప్రతి ఒక్క ట్రేడర్ ఎంట్రీ టైమ్‌లో మీరు కాన్ఫిడెన్స్‌గానే ఉంటున్నారు. కానీ ప్రాఫిట్ కనిపించగానే కాన్ఫిడెన్స్ డిసపియర్ అయిపోతుంది. గ్రీడ్ అండ్ ఫియర్ మిక్స్ అయ్యి డెసిషన్స్‌ని కంట్రోల్ చేస్తున్నాయి. ఫైనల్‌గా ఫియర్ గెలుస్తుంది. మీరు ఎగ్జిట్ చేసేస్తున్నారు. కానీ మార్కెట్ అప్పుడే మెజారిటీని కన్‌ఫ్యూజ్ చేస్తుంది. మీరు ఎగ్జిట్ అయ్యాక యాక్చువల్ మూవ్ స్టార్ట్ అవుతుంది. మీరనుకున్న ఒక ట్రెండ్ వైపే మార్కెట్ బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్ ఫార్మేషన్స్‌తో పైకి ర్యాలీ చేస్తూ ఉంటుంది. యాక్చువల్ మూవ్ అంటే అప్పుడే స్టార్ట్ అవుతుంది. మార్కెట్ వీక్ హ్యాండ్స్‌ని ఎలిమినేట్ చేస్తుంది. స్ట్రాంగ్ ట్రేడర్స్ మాత్రమే రివార్డ్స్ తీసుకుంటూ ఉంటారు. ద మ్యాథమెటికల్ రియాలిటీ ఇమాజిన్ చేసుకోండి, మీరు 10 ట్రేడ్స్ తీసుకున్నారు ఒక రోజులో. అన్ని స్మాల్ ప్రాఫిట్స్‌లో ఎగ్జిట్ అయ్యారు. ఈచ్ ట్రేడ్‌లో మీరు ₹500 ప్రాఫిట్ చేశారు. టోటల్ 5000 రూపీస్ ప్రాఫిట్‌తో బాగానే ఎండ్ చేశారు మీ ఒక ట్రేడ్. కానీ సక్సెస్‌ఫుల్‌గా మీరు ట్రేడ్ చేశారని అనుకుంటున్నారు. కానీ అదే ట్రేడ్‌లో ఏదైనా ఒక్క ట్రేడ్‌లో మీకు ₹5000 ప్రాఫిట్ రావాల్సినది మీరు వదులుకున్నారంటే, కానీ మీరు దాన్ని మిస్ చేశారు. అంటే మీ టోటల్ ట్రేడింగ్ సిస్టమ్ ఈజ్ బ్రోకెన్. ట్రేడింగ్‌లో ఎడ్జ్ రావాలంటే రిస్క్ రివార్డ్ రేషియోని మనం మినిమమ్ 1:2 లేదా 1:3 ఉండాలి. అదే మీరు 1000 రిస్క్ చేస్తున్నారు, 2000 టార్గెట్ కోసం వెయిట్ చేయాలి. మీరు 500 బుక్ చేసుకుంటూ బయటొచ్చారంటే మీ రిస్క్ రివార్డ్ రేషియో ఈజ్ ఫెయిల్డ్. మీ రిస్క్ రివార్డ్ రేషియో నెగెటివ్ అయిపోతుంది. మీనింగ్ మీరు ఎన్ని టెక్నికల్ అనాలిసిస్ సెటప్స్ నేర్చుకున్నా లాంగ్ టర్మ్‌లో మీరు సర్వైవ్ అవ్వలేరు. ఒక్క బిగ్ మూవ్ మిస్ అయ్యి ఎంటైర్ మీ ట్రేడ్ గ్రోత్‌ని మీరు స్లో చేసుకుంటున్నారు. చాలామంది ట్రేడర్స్ బ్రేక్ ఈవెన్‌లో స్టక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే. పీ&ఎల్ వర్సెస్ చార్ట్. మీ ప్రాబ్లమ్ స్ట్రాటజీ కాదు. మీ ప్రాబ్లమ్ ఎగ్జిట్ సిస్టమ్ లేకపోవడం వల్ల. ఎంట్రీ ముందు మనం అవర్స్ స్పెండ్ చేస్తున్నాము, అనాలిసిస్ చేస్తున్నాము. కానీ ఎగ్జిట్‌కి ప్లాన్ ఉండదు. ట్రేడ్ లైవ్‌లో ఉన్నప్పుడు డిసిషన్ ఎమోషన్స్‌తో తీసుకుంటున్నారు, చార్ట్ కాదు. పీ&ఎల్ చూడడం ఆపేయండి. పీ&ఎల్‌ని చూస్తూ నంబర్స్ బ్లింక్ అవుతున్నాయి, హార్ట్ ఫాస్ట్‌గా బీట్ అవుతాయి. అప్పుడే మిస్టేక్స్ జరుగుతాయి. మీకొక చిన్న టాస్క్ ఇస్తాను. నెక్స్ట్ 10 ట్రేడ్స్‌ని మీరు అర్లీగా ఎగ్జిట్ అవుతున్న ట్రేడ్స్‌ని జర్నల్‌లో నోట్ చేయండి. నేను ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ మరింత ర్యాలీ ఎంత పాయింట్స్ ఇచ్చింది పర్టిక్యులర్‌గా మీరనుకున్న ట్రెండ్‌లో అనేసి దాన్ని క్యాలిక్యులేట్ చేయండి. దీన్నే మనం మిస్డ్ ప్రాఫిట్ అంటాం. ఈ మిస్డ్ ప్రాఫిట్‌ని మీరు ఒక జర్నల్‌లో నోట్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా మీరు 1 వీక్ తర్వాత దాన్ని రియల్ డేటా క్యాలిక్యులేషన్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. మీకు ఫియర్ ఆటోమేటిక్‌గా ఫేడ్ అయిపోతుంది. ఎందుకంటే డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు భయపడుతున్నది లాస్‌కి కాదు, గ్రోత్‌కి అని మీకే అర్థమవుతుంది. ఇంకొక హార్ష్ ట్రూత్ చెప్తాను. మార్కెట్‌లో పైసా సంపాదించాలంటే మీరు అన్‌కంఫర్టబుల్‌గా ఉండాలి. ప్రో ట్రేడర్స్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఫియర్‌ని కంట్రోల్ చేస్తారు, ప్లాన్‌ని ఫాలో అవుతారు. మరి సొల్యూషన్ ఏంటి? సింపుల్ కానీ పవర్‌ఫుల్. ఫస్ట్ ట్రేడ్ ఎంట్రీ అవ్వకముందు క్లియర్‌గా మీ ఒక డిసిషన్ ఉండాలి. నేను ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాను? టార్గెట్ ఫిక్స్ చేయండి. స్టాప్ లాస్‌ని ఫిక్స్ చేయండి. సెకండ్, ఫుల్ క్వాంటిటీ ఎగ్జిట్ చేయకండి. 50%ని బుక్ చేయండి ప్రాఫిట్. 50% రన్ అవ్వడానికి ఇవ్వండి. ఇలా చేస్తే మైండ్ కామ్‌గా ఉంటుంది. మీరు కంట్రోల్‌లో ఉంటారు. యెస్, అట్‌లీస్ట్ మీరు హాఫ్ ఆఫ్ ద ప్రాఫిట్ బుక్ చేశారు అనేసి. ప్రాఫిట్ బుక్ అయిన తర్వాత మార్కెట్ ఏదైనా మీ ఫేవర్‌లో వెళ్తుంటే మరింత 50%లో ఇంకా మీరు ప్రాఫిట్ గెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ట్రైలింగ్ స్టాప్ లాస్. మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేయండి. ప్రైస్ మూవ్ అయినాక స్టాప్ లాస్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ అప్ సైడ్ ర్యాలీ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇలా చేస్తే ప్రాఫిట్ ప్రొటెక్ట్ అవుతుంది. కానీ ట్రేడ్ ప్రీమేచర్‌గా క్లోజ్ అవ్వదు. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్, పీ&ఎల్ చూడడం ఆపేయండి. చార్ట్‌ని ఫాలో అవ్వండి. క్యాండిల్స్ మీకు ట్రూత్ చూపిస్తాయి. నంబర్స్ మీకు ఫియర్ క్రియేట్ చేస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పీ&ఎల్‌లో మనకి నంబర్స్ మీరు చూసారంటే 29, 30, 31 అని వెళ్ళదు ప్రాఫిట్. ఇలా వెళ్తూ ఉంటుంది. మనకి ఇలా వెళ్తున్నప్పుడు డెఫినెట్‌గా ఇక్కడ బాటమ్ సైడ్ వచ్చే ప్రతిసారి మనం ఎగ్జిట్‌కి కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఫియర్‌తో మనం ఎమోషనల్‌గా కంట్రోల్ అయిపోతూ ఉంటాము. సో, పీ&ఎల్ చూస్తూ మీరు ఎంట్రీ తీశారంటే పీ&ఎల్ చూస్తూనే ఎగ్జిట్ అవ్వండి. ఎవ్వరు పీ&ఎల్ చూసి ఎంట్రీ తీయరు గదా! చార్ట్ చూసి మనం ఎంట్రీ తీసుకున్నామంటే మనం చార్ట్ చూసుకునే ఎగ్జిట్ అవ్వాలి. చార్ట్ చూసుకునే ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవాలి. స్టాప్ లాస్‌ని మనం అప్ సైడ్ ర్యాలీ చేసుకుంటూ వెళ్ళాలి మన ఒక ట్రెండ్‌లో. అప్పుడే మనం సక్సెస్‌ఫుల్‌గా ప్రాఫిట్ చూడగలుగుతాం. ఫైనల్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఎప్పుడు ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటాయి. కానీ పేషెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే
రివార్డ్ వస్తాయి. డిసిప్లిన్ అంటే ఎమోషన్స్ లేకపోవడం కాదు. ఎమోషన్స్ ఉన్నా కూడా కరెక్ట్ డిసిషన్ తీసుకోవడం. అది ప్రాక్టీస్‌తో వస్తుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో మీకే అంత గెయిన్. సో, నెక్స్ట్ టైమ్ మీరు ట్రేడ్‌లో ఉన్నప్పుడు ప్రాఫిట్ కనిపించినప్పుడు ఒక్క సింపుల్ క్వెషన్ మిమ్మల్ని మీరు అడగండి. నేను ప్లాన్ ప్రకారం ఎగ్జిట్ అవుతున్నానా? లేదా ఫియర్ అండ్ గ్రీడ్ వల్లనా అని. ఈ ఒక్క హాబిట్ మీరు కరెక్ట్ చేస్తే మీ ట్రేడింగ్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. మీరు స్మాల్ ప్రాఫిట్ నుండి బిగ్ మూవ్స్ క్యాప్చర్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. అప్పుడే మీకు అర్థమవుతుంది రియల్ ట్రేడింగ్ ఏంటి అని. If you're watching this video first time, I request you kindly subscribe for more informative videos exclusive for traders and గుర్తుపెట్టుకోండి పిఎన్ఎల్ చూడడం ఆపేయండి. చార్ట్ చూసి ఎంట్రీ అయ్యారంటే మీరు చార్ట్ చూసి ఎగ్జిట్ అవ్వాలి. స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు లాస్ రెడ్యూస్ చేయడానికి, కొన్నిసార్లు బిగ్ మూవ్స్ని క్యాప్చర్ చేయడానికి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.